సొంత ఊరు తిరుతనా? ఎన్ని రోజులు అయింది ఇక్కడికి వచ్చి? ఎవరు వదిలేరు నిన్ను? పిల్లలు ఉన్నారా? తిరుపతికి ఎట్లా వచ్చావు నువ్వు? తిరుపతి నాకు తెలుసు. నువ్వు ఎలా వచ్చావు తిరుపతికి? నేను వచ్చాను కదా, నువ్వు తిని ఇప్పుడు బిస్కెట్ తింటావా? అన్నం తిన్నావా? తిన్నావా? ఓ బిస్కెట్ కూడా చేతికి ఇవ్వండి. బిస్కెట్ తిను. తింటావు కదా బిస్కెట్ కూడా. పప్పు తింటావా? బిస్కెట్ తింటావా? బిస్కెట్ తింటావా? బిస్కెట్ అంటే ఇవ్వండి అమ్మా. నేను ఇక్కడే ఉంటా. ఇక్కడే ఉండు, ఎక్కడికి పోవద్దు. ఇక్కడే బాగా చూసుకుంటారు లక్ష్మి గారు. ఇక్కడే ఉండు, తిన్ను బాగా. నేను మళ్ళా రేపు వస్తా, ఖచ్చితంగా రేపు మళ్ళా వస్తా. ఇదిగోండి మేడం, ఇది ఇవ్వండి, తినండి. ఓపిక, మరీ టెన్షన్ పడి మీరు కొనుక్కుంటే మళ్ళీ వీళ్ళని చూసే వాళ్ళు లేరు. ఇదొద్దా? తిను. తింటావా వద్దా? తిను. ఓపెన్ చేసి ఇచ్చేదా? చేతులు కూడా సపోర్ట్ చేయలేదు మేడం వాటర్ తాగేదానికి. కొంచెం అట్లా ఉండిపోయింది మేడం. సాయంత్రం డాక్టర్ గారు వచ్చినప్పుడు చెక్ చేపిస్తే సెలైన్ కానీ లేదని పెట్టిస్తే అసలు ఎవరు పెడతారు మేడం? ఎవరు పెట్టక కదా అట్లా అయింది. వాళ్ళు ఏమైనా పెడతారులేదు. ఎవరిని ఇస్తే తినే లేకుండా ఉంటే గమ్ముకుండే. ఎవరు ఇచ్చిందా? తను తినగలుగుతున్నాడు, ఇబ్బంది లేదు. అదే కాళ్ళు ఒకటి నిలబడట్లేదు కాబట్టి నిలబడట్లేదు. ఏడవద్దు, మేము అందరూ ఉన్నాం కదా, ఏడవద్దు. ఇక్కడ నీకు లోపల ఎంతమంది ఉన్నారు చూసావా? మరి వాళ్ళతో పాటు ఉండాలి, ఏడవకూడదు. ఇక్కడే ఉండాలి. ఏం కావాలి ఇంకా నీకు? ఏం తింటావు ఇంకా? రేపు ఏం తింటావు? రేపు బిస్కెట్ తింటావా? ఇంకేం వద్దా? లేదు. ఓపిక తీసుకొని రావాలి మీరు. అదే తిను. పప్పు కూడా తినేసి ఆయన చూపించు. ఇట్లా రానన్నా కొంచెం సైడ్ చూపి. ఇట్లా రా. పప్పు కూడా తిను. ఎట్లాగేదా అంతే కదా మరి. ఎంత కూడా కొంచెం ఎంత మట్టి ఎలర్జీ వచ్చినట్లు చాలా మంది దేవుడు. ఈవెన్ కొంచెం అన్న మానవత్వం లేకుండా అంతమంది అక్కడ చూస్తూనే మెయిన్ రోడ్డు కదా అది. మీ అమ్మ ఏమే మీ అమ్మ తొడకొచ్చింది ఈమె కదా. నువ్వు ఏడవ మాకు ఉండు. ఈమె నేను తొడకొచ్చింది మీ అమ్మ ఈమె. మేము ఈ రోజు వస్తాం, రేపు వెళ్ళిపోతాం. ఏంలా మేడం వాళ్ళు వస్తారు, చూస్తారు. సరేనా? ఏం భయంలా. నన్ను కూడా చూసినావా? ఎక్కడ చూసినావు? ఎక్కడ? ఆ చోట్లో
మేడం వస్తారు ఇంకా తెలియని బాగా ఏది ఒక 2 రోజులు అట్టే ఉంటాడు, మళ్ళీ సెట్ అయిపోతాడు, మళ్ళీ మీకే బాగా సెట్ అయిపోతాడు. మీకు ఫస్ట్ బాగా సెట్ అయిపోతాడు. మంజులమ్మ ఆమెకు కాదు, మీకు బాగా సెట్ అయిపోతాడు. నేను నిజంగా ఈరోజు ఆశ్చర్యపోయింది ఏంటంటే మంజులమ్మ ఇంత సేవ చేస్తుందా అని అనుకోలేదు నేను. పర్వాలేదమ్మా, అసలు ఆయనకున్న డస్ట్ అదంతా ఎట్లా మెడిసిన్ ఏమన్నా రాసి ఇవ్వండి ఎవరికన్నా, నేను తెచ్చిస్తా. నైట్ మేడం మెడిసిన్ నాకు ఒక స్లిప్ రాసి ఇవ్వండి, పెట్టండి. ఆ మెడిసిన్ వరకు నేను తెప్పించిస్తా. సరే అందరికి వీళ్ళకి ఏదన్నా జెండు బాంబులు, పేస్ట్లు ఇట్లాంటివి ఏమన్నా ఒకటి రాసి నాకు పెట్టండి. సరే మేడం, నేను తీసుకొచ్చిస్తాను. ఓకేనా? ఈ బెడ్షీట్ పాపం ఆయనకి ఇంకొక రోజు ఏదన్నా, ఎందుకంటే బయట ఎందుకో ఆయన బయట పనుకోవడం అంత సేఫ్టీ అనిపించింది. పతాలు తిరుగుతూనే ఉంటారు. ఈ రోజు ఖచ్చితంగా ఇది చాలు అంటే నువ్వు ఉన్న ప్లేస్ నుంచి వచ్చి ఇది నీకు చాలు అంటే ఇంకో అతను ఉన్న ప్లేస్ నుంచి ఎట్టా ప్లేస్ నుంచి వరదలో అదే ఆయనకి గొప్పగా అనిపిస్తుంది. ఒక రోజే వేస్తాము, నైట్ వేస్తాము. ఇప్పుడు అందరు తిరుగుతున్నారు కాబట్టి వీళ్ళు వాళ్ళ నిద్రపోతారు. దోమతెర వేసేస్తే ఇంకేం ఇబ్బంది ఉండదు. దోమతెరను ఆ వాకర్ ఒకటి తీసుకురావాలి మేడం, వెళ్ళేసుకుంటాం. పేరు చెప్పు, నీది ఏం పేరు? సదాశివం. ఎంత మంచి పేరు పెట్టుకున్నావు చూసారా నువ్వు. సదాశివం ముందైతే చూసేదంటే అమ్మ నాన్న పెట్టారు. స్టాప్ చేయమని